నేను మీ డాక్టర్ బక్కు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. నేను ముఖ్యంగా వచ్చేసి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్పురాలో ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ ఆర్ హెయిర్ షెడ్డింగ్కి కారణాల గురించి తెలుసుకున్నాం. మరి వాటికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే ఎస్. ఇలాంటి లక్షణం ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ లక్షణం కలిగినప్పుడు మీరు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి మీకు ఐరన్ ఫెరటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ స్టేటస్ ఎలా ఉంది, వైటమిన్ D3 ఎలా ఉంది, వైటమిన్ B12 యొక్క లెవెల్ ఎంత ఉంది, తర్వాత స్ట్రెస్ ఏమైనా ఉందా లేదా, థైరాయిడ్ ఎలా ఉంది. ఈ యొక్క కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకున్నప్పుడు మనకు వాటిని ఏమైనా డెఫిషియన్సీ ఉంటే వాటిని మనం తప్పకుండా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ యొక్క హెయిర్ షెడ్డింగ్కి ముఖ్యంగా ట్రీట్మెంట్ వచ్చేసి ఆ కారణాన్ని కనుక్కోవాలి. ఆ కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఈ యొక్క హెయిర్ సైకిల్ నార్మల్గా అయిపోయేసి అంటే ఈ యొక్క టీలోజన్ ఫేజ్లో ఉన్నటువంటి వెంట్రుకలు మళ్ళీ అనాజన్ ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క హెయిర్ సైకిల్ గురించి మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా హెయిర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోని చూడండి మళ్ళీ కావాలంటే. సో ఆ యొక్క ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, ఆ యొక్క స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు స్ట్రెస్ను తగ్గించుకుంటే ఈ యొక్క వెంట్రుకలు మళ్ళీ టీలోజన్ ఫేజ్లో ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క అనాజన్లో ఫేజ్లోకి ఒక క్రమేణ ఒక 3 months టైంలో వెళ్ళిపోతుంటాయి. సో వెళ్ళిపోయినప్పుడు అనాజన్లో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మొత్తము మళ్ళీ స్టెబిలైజ్ అయినప్పుడు మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో మనకు ముఖ్యంగా దీని ట్రీట్మెంట్కి వచ్చేసి కారణం ఏంటి, ఆ కారణాన్ని కనుక్కోవాలి. సో ఆ కారణాన్ని కనుక్కొనేసి ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఈ యొక్క హెయిర్ షెడ్డింగ్ అనేటువంటిది, హెయిర్ లాస్ అనేటువంటిది ఆగిపోతూ ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్స్తో పాటు కొన్నిసార్లు మేము మినాక్సిడిల్ లోషన్ అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీలలో అయితే 2% లోషను, సమ్టైమ్స్ 5% ఫోము, తర్వాత మగవారిలో అయితే 5% లోషన్ నుంచి 10% లోషన్ అనేటువంటిది దీనికి వాడుతూ ఉంటాం. సో ఈ యొక్క లోషన్ ఒక 1 ml తీసుకొని అక్కడ డ్రాపు 1 ml ఒక పరిమాణం తీసుకొని అక్కడ స్కాల్ప్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని లైట్గా మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా అయితే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి చేసుకుంటే ఇంకా ఒక 1/2 అవర్లో మొత్తం డ్రై అయిపోతుంది కనుక దీంతో పాటు కొన్ని హెయిర్కి కావాల్సిన కొన్ని సప్లిమెంటేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఆ యొక్క హెయిర్ సప్లిమెంటేషన్స్ కూడా వాడుకుంటూ ఉంటే అప్పుడు ఈ యొక్క మినాక్సిడిల్ లోషన్ హెయిర్ సప్లిమెంట్, దాంతోపాటు వైటమిన్ D3 తక్కువ ఉంటే D3 సప్లిమెంటేషన్, B12 ఉంటే B12, ఐరన్ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్, ఇవన్నీ వాడుతూ ఉంటే కనీసం ఒక 3 నుంచి 6 నెలలు ఈ యొక్క మెడికేషన్స్ వాడుతూ ఉంటే సెట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని వితిన్ 6 months డ్యూరేషన్లో ఉంటే అక్యూట్ టీలోజన్ ఎఫ్లూమ్ అనేసి, మోర్ దెన్ 6 months డ్యూరేషన్ ఉంటే క్రానిక్ టీలోజన్ ఎఫ్లూమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క క్రానిక్ టీలోజన్ ఎఫ్లూమ్ ఉన్నటువంటి పేషెంట్స్ కొంచెం చాలా దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏముందో దాన్ని రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి ఆ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఈ యొక్క స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ కానీ, ఈ యొక్క స్ట్రెస్ చాలా అధికంగా ఉన్నప్పుడు కానీ ఈ యొక్క హెయిర్ లాస్, హెయిర్ షెడ్డింగ్ అనేటువంటిది చాలా అధిక కాలం పాటు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.